ఆశలు మరెన్నో అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన బడ్జెట్ లో పలు రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లుగా కనిపిస్తోంది. మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన తొలి బడ్జెట్ లో కేటాయింపులపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కేంద్ర బడ్జెట్ లో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ వ్యవసాయం, మహిళలు, యువతతో పాటు ఆయా రంగాలకు అధిక ప్రాధాన్యత ఇచ్చినట్లు కనిపిస్తోంది. అయితే బడ్జెట్ పై విపక్ష నేతల వాదన మాత్రం మరోలా ఉంది. ఎన్నో ఆశలు మరెన్నో అంచనాల మధ్య కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ 7వ వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు. ఆర్థిక మంత్రిగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టి నిర్మలా సీతారామన్ సరికొత్త రికార్డు సృష్టించారు. ఈ ఏడాదికి గాను వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టిన నిర్మలా వికసిత భారత్ లక్ష్య సాధనలో భాగంగా అన్ని రంగాల్లో ఉద్యోగ ఉపాధి కల్పనకు అధిక ప్రాధాన్యమిచ్చామని తెలిపారు. మొత్తం 48.21 లక్షల కోట్ల అంచనాలతో వార్షిక బడ్జెట్ను ప్రవేశపెట్టారు నిర్మలా సీతారామన్. ఈ వార్షిక బడ్జెట్లో రెవెన్యూ రాబడులు 31.3 లక్షల కోట్లుగా పేర్కొన్న ఆర్థిక మంత్రి మూలధన రాబడులను 16.9 లక్షల కోట్లుగా తెలిపారు. రెవెన్యూ వ్యయాన్ని 37.1 లక్షల కోట్లుగా తెలిపిన ఆర్థిక మంత్రి మూలధన వ్యయం 15 లక్షల కోట్లు అని పేర్కొన్నారు. మార్కెట్లో సమిష్టి డిమాండ్ను పెంచడం, ఉపాధి కల్పన, వ్యవసాయానికి ఊతమివ్వడం, కొనుగోలు శక్తిని పెంచడం, గ్రామీణ రంగంలో ఉత్పత్తులు, సేవలకు డిమాండ్ను పెంచడం, వాటి కోసం పరిస్థితులను సృష్టించడం వంటి లక్ష్యాల మధ్య బడ్జెట్ ప్రవేశపెట్టారు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్. కేంద్ర బడ్జెట్ దేశ ప్రజల ఆకాంక్షలకు అనుగుణంగా ఉందని ప్రధాని మోదీ అన్నారు. తమ ప్రభుత్వం ప్రవేశపెట్టిన బడ్జెట్ దేశంలోని అన్ని వర్గాల ప్రజల కలలు నెరవేర్చేదిగా ఉందని, దళితులు, అణగారిన వర్గాలకు శక్తినిచ్చే బడ్జెట్ అని మోదీ అభిప్రాయపడ్డారు. మహిళల ఆర్థిక స్వావలంబనకు బాటలు వేశామన్న మోదీ చిరు వ్యాపారులు, ఎంఎస్ఎంఈల అభివృద్ధికి కొత్త పథకాలు తీసుకొచ్చామని తెలిపారు. ఎంప్లాయ్మెంట్ లింక్డ్ స్కీమ్ ద్వారా కొత్త ఉద్యోగాల కల్పనకు బాటలు వేయడమే కాకుండా స్వయం ఉపాధికి ప్రాధాన్యమిచ్చామని పేర్కొన్నారు. భారత్ను ప్రపంచ తయారీ కేంద్రంగా చేస్తామని తెలిపారు ప్రధాని మోదీ. కేంద్ర బడ్జెట్ కేటాయింపులపై భిన్న అభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. బడ్జెట్ గతానికి భిన్నంగా ఉందని ప్రతిపక్షాల నుంచి విమర్శలొస్తున్నాయి. కేంద్రంలోని ఎన్డీఏ ప్రభుత్వం తాజాగా ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీజేపీ మిత్రపక్షాలైన టీడీపీ, జేడీయూలు, అధికారంలో ఉన్న ఏపీ, బీహార్ రాష్ట్రాలకు భారీగా కేటాయింపులు చేసింది. నరేంద్ర మోదీ 3.0 ప్రభుత్వ ఏర్పాటులో తెలుగుదేశం, జేడీయూ కీలక పాత్ర పోషించాయి. తమ రాష్ట్రానికి ప్రత్యేక హోదా ఇవ్వాలని బీహార్ డిమాండ్ చేయడం, అటు ఆంధ్రప్రదేశ్ కూడా భారీగా నిధులు ఆశించిన నేపథ్యంలో సంకీర్ణ ధర్మాన్ని పాటించిన మోదీ ప్రభుత్వం 2 రాష్ట్రాలకు బడ్జెట్లో ప్రాధాన్యం కల్పించింది. బీహార్కు ప్రత్యేక హోదా సాధ్యం కాదని తేల్చి చెప్పిన కేంద్రం బడ్జెట్లో మాత్రం అధిక కేటాయింపులతో మిత్రపక్షాలను శాంతపరిచే ప్రయత్నం చేసినట్టు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ సర్వతోముఖాభివృద్ధికి ప్రాధాన్యమిస్తామని చెబుతోన్న కేంద్ర ప్రభుత్వం ఆ దిశగా అడుగులు వేసినట్లు కనిపిస్తోంది. ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ చట్టం అమలుకు కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం మరోసారి స్పష్టం చేసింది. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి రాజధాని అవసరాన్ని గుర్తించి అమరావతికి 15,000 కోట్లు ప్రత్యేక సాయాన్ని ఈ ఆర్థిక సంవత్సరంలోనే అందిస్తామని తెలిపింది. అవసరాన్ని బట్టి వివిధ ఏజెన్సీల ద్వారా మరిన్ని నిధులు కేటాయిస్తామని హామీ ఇచ్చింది. పోలవరం ప్రాజెక్టును కూడా త్వరితగతిన పూర్తి చేసేందుకు కృషి చేస్తామని పేర్కొంది. రాయలసీమ, ఉత్తరాంధ్ర జిల్లాల్లో వెనుకబడిన ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ కింద నిధులు మంజూరు చేయనున్నట్లు బడ్జెట్లో ప్రకటించింది. పారిశ్రామిక అభివృద్ధికి మరింత ఊతమిచ్చేందుకు గాను అవసరమైన నీటి, విద్యుత్, రైల్వే, రోడ్డు ప్రాజెక్టులకు నిధులు మంజూరు చేస్తామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. వీటితో పాటు ఏపీ పునర్విభజన చట్టంలో పేర్కొన్న విధంగా రాయలసీమ, కోస్తా ఆంధ్ర ప్రాంతాల్లోని వెనుకబడిన ప్రాంతాలకు గ్రాంట్లు ఇస్తామని తెలిపింది. విశాఖ, చెన్నై కారిడార్లో కొప్పర్తికి ప్రాధాన్యమివ్వనున్నట్లు ప్రకటించింది. ఇక బీహార్లో రహదారుల అభివృద్ధి కోసం కేంద్రం భారీగా నిధులు ప్రకటించింది. ఇందుకోసం మొత్తంగా 26,000 కోట్ల ఆర్థిక సాయం అందిస్తామని తెలిపింది. జాతీయ రహదారుల కోసమే 20,000 కోట్లు కేటాయించనున్నట్లు ప్రకటించింది. పాట్నా, పుర్నియాలను కలుపుతూ ఎక్స్ప్రెస్ వేను అభివృద్ధి చేస్తామని ప్రభుత్వం పేర్కొంది.
బక్సర్, భాగల్పూర్, బోధ్గయ, రాజ్గిర్, వైశాలి, దర్భంగాలను అనుసంధానిస్తామని తెలిపింది. బక్సర్ జిల్లాలో గంగానదిపై 2 లైన్ల వంతెన నిర్మాణం, భాగల్పూర్లోని పిర్ పౌంతిలో 2400 మెగావాట్ల సామర్థ్యంతో విద్యుత్ ఉత్పత్తి కేంద్రం ఏర్పాటుతో పాటు 21,000 కోట్లతో వివిధ పవర్ ప్రాజెక్టుల నిర్మాణం, రాష్ట్రంలో పర్యాటకాన్ని మరింత అభివృద్ధి చేయడంలో భాగంగా గయా, రాజ్గిర్లలో టెంపుల్ కారిడార్ల అభివృద్ధితో పాటు వరదల నుంచి రాష్ట్రాలని రక్షించేందుకు గాను 11,500 కోట్లతో వరదల నియంత్రణ నిర్మాణాలు చేపడతామని హామీ ఇచ్చింది. పర్యాటక కేంద్రంగా నలంద అభివృద్ధి, ఎయిర్పోర్టులు, మెడికల్ కాలేజీలు, క్రీడారంగంలో మౌలిక సదుపాయాల కల్పనకు కృషి చేస్తామని తెలిపింది. మొత్తంగా అభివృద్ధి ఏజెన్సీల ద్వారా బీహార్ రాష్ట్రానికి ఆర్థిక సాయం అందిస్తామని కేంద్ర ప్రభుత్వం హామీ ఇచ్చింది. దేశంలోని తూర్పు రాష్ట్రాల అభివృద్ధి కోసం కట్టుబడి ఉన్నామని కేంద్ర ప్రభుత్వం వెల్లడించింది. బీహార్, ఆంధ్రప్రదేశ్, జార్ఖండ్, పశ్చిమ బెంగాల్, ఒడిషా రాష్ట్రాల అభివృద్ధికి కృషి చేస్తామని తెలిపింది. ఇందులో భాగంగా మానవ వనరుల అభివృద్ధి, మౌలిక సదుపాయాల ఆర్థిక అవకాశాలు కల్పించడంపై దృష్టి పెట్టనున్నట్టు వెల్లడించింది. మొత్తంగా పారిశ్రామిక కారిడార్ను అభివృద్ధి చేస్తామని, వికసిత్ భారత్ లక్ష్యాన్ని చేరుకోవడానికి ఈ ప్రాంతాన్ని ఓ ఇంజిన్గా మార్చడమే తమ ప్రభుత్వ ఉద్దేశమని కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్ ప్రసంగంలో పేర్కొన్నారు. ఇక నిర్మలా సీతారామన్ వరుసగా 7 సార్లు బడ్జెట్ ప్రవేశపెట్టిన మహిళా ఆర్థిక మంత్రిగా రికార్డు నెలకొల్పారు. 2024 ఫిబ్రవరిలో మధ్యంతర బడ్జెట్ ప్రవేశపెట్టిన నిర్మలా వరుసగా 6 బడ్జెట్లు సమర్పించిన ఆర్థిక మంత్రిగా గత రికార్డు సమం చేశారు. గతంలో ఈ రికార్డు మాజీ ప్రధాని మొరార్జీ దేశాయ్ పేరున ఉంది. అయితే అత్యధికంగా 10 బడ్జెట్లు సమర్పించిన రికార్డు మాత్రం మొరార్జీ దేశాయ్ పేరిటే ఉంది. 2 సార్లు కేంద్ర మంత్రిగా పనిచేసిన నిర్మలా సీతారామన్ 2019 పూర్తిస్థాయి బడ్జెట్తో ప్రారంభించి వరుసగా 6 బడ్జెట్లు సమర్పించారు. వీటిలో 5 పూర్తిస్థాయి బడ్జెట్లు, 1 మధ్యంతర బడ్జెట్ ఉన్నాయి. 2019లో కేంద్రంలో బీజేపీ వరుసగా రెండోసారి అధికారంలోకి వచ్చాక నిర్మలా సీతారామన్ ఆర్థిక మంత్రిగా బాధ్యతలు స్వీకరించారు. ఈ క్రమంలో పూర్తి పదవీకాలానికి ఆర్థిక మంత్రిత్వ శాఖ బాధ్యతలు చేపట్టిన తొలి మహిళగా ఆమె రికార్డు సృష్టించారు. విత్త మంత్రిగా ఎన్నో ఆర్థిక సంస్కరణలు చేపట్టారు నిర్మల. కోవిడ్ సంక్షోభం నుంచి దేశాన్ని గట్టెక్కించేలా 20 లక్షల కోట్ల ప్రత్యేక ఆర్థిక ప్యాకేజీని సైతం ప్రకటించారు. మధ్యతరగతికి పన్ను మినహాయింపులు, ఆరోగ్య రంగాలపై ప్రత్యేక దృష్టి, ఉద్యోగాల కల్పన మెరుగుపరచడం, ప్రైవేటు పెట్టుబడులను ప్రోత్సహించడం, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి వాటి ద్వారా తన ప్రత్యేకత చాటుకున్నారు. బడ్జెట్ రికార్డుల విషయానికొస్తే ఇప్పటి వరకు మొరార్జీ దేశాయ్ అత్యధికంగా 10 బడ్జెట్లు ప్రవేశపెట్టారు. భారతదేశ బడ్జెట్ను ప్రవేశపెట్టిన తొలి మహిళ ఇందిరాగాంధీ కాగా ఆమె ప్రధానిగా పనిచేస్తూ బడ్జెట్ సమర్పించారు. కేంద్ర ప్రభుత్వం ఏపీ, బీహార్ రాష్ట్రాలకు బడ్జెట్లో భారీగా నిధులు కేటాయించింది. కానీ తెలంగాణకు మాత్రం మొండి చెయ్యే చూపించింది. ఏపీ, బీహార్లకు బడ్జెట్లో కేటాయింపులపై ఏపీ సీఎం చంద్రబాబు, బీహార్ సీఎం నితీష్ కుమార్లు హర్షం వ్యక్తం చేశారు. ప్రధాని మోదీ, ఇతర కేంద్ర మంత్రులకు ధన్యవాదాలు తెలిపారు. తెలంగాణకు బడ్జెట్లో ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం రేవంత్ రెడ్డి కేంద్ర మంత్రులను కలిసి విన్నవించినా ప్రయోజనం లేకుండా పోయింది. మరోవైపు తెలంగాణ నుంచి 2 కేంద్ర మంత్రులు ఉన్నప్పటికీ మరోసారి నిరాశ తప్పలేదు. ఎన్డీఏ ప్రభుత్వంలో టీడీపీ, జేడీయూ కీలక పాత్ర పోషిస్తుండటంతో ఎన్డీఏ ప్రభుత్వం ఆయా రాష్ట్రాలకు మాత్రమే నిధులు కేటాయించిందని, ఇతర రాష్ట్రాలకు మొండి చేయి చూపించిందని ప్రతిపక్ష పార్టీల నేతలు తీవ్రస్థాయిలో విమర్శలు చేశారు. కేంద్ర ప్రభుత్వం కేవలం తమ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే ప్రయత్నించిందని, బడ్జెట్లో కేవలం వారి మిత్రపక్షాలకే కేటాయింపులు చేశారని ప్రతిపక్షాలు ఆగ్రహం వ్యక్తం చేశాయి. కేంద్ర బడ్జెట్పై ప్రతిపక్షాలు తీవ్రంగా మండిపడుతున్నాయి. కేంద్ర బడ్జెట్ను కుర్చీ బచావో బడ్జెట్ అని ఆరోపించారు కాంగ్రెస్ అగ్రనేత రాహుల్ గాంధీ. మిత్రపక్షాలను బుజ్జగించేందుకు ఇతర రాష్ట్రాల ప్రయోజనాలను పక్కనబెట్టి కేవలం ఏపీ, బీహార్లకు మాత్రమే వరాలు కురిపించారని ఆరోపించారు రాహుల్. సామాన్య ప్రజలకు ఎలాంటి ఉపశమనం ఇవ్వకుండా ఆశ్రిత పెట్టుబడిదారులకు హామీలు ఇచ్చారని విమర్శించారు. ఇది గత బడ్జెట్ల కాపీ పేస్ట్ మాత్రమే అని రాహుల్ గాంధీ ఎద్దేవా చేశారు. కాంగ్రెస్ అగ్రనేత సోనియా సైతం బడ్జెట్ కేటాయింపులపై అసహనం వ్యక్తం చేశారు. కేవలం ధనవంతుల కోసమే ఈ బడ్జెట్ ప్రవేశపెట్టారని, పేదలకు మళ్లీ అన్యాయం చేశారంటూ ఆగ్రహం వ్యక్తం చేశారు.
కేంద్ర బడ్జెట్ ప్రజలకు నిరాశతో కూడిన బడ్జెట్గా పేర్కొన్నారు ఎస్పీ అధినేత అఖిలేష్ యాదవ్. యువత, రైతులను పూర్తిగా బడ్జెట్లో విస్మరించారని, కేవలం ప్రభుత్వాన్ని కాపాడుకునేందుకు బీహార్, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాలకు భారీ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రకటించారని ఎద్దేవా చేశారు. దేశంలోని అత్యధిక జనాభా ఉన్న ఉత్తరప్రదేశ్కు ఎలాంటి సహాయం అందించలేదంటూ మండిపడ్డారు అఖిలేష్ యాదవ్. కేంద్ర బడ్జెట్ దేశ అభివృద్ధి కోసం కాకుండా మోదీ ప్రభుత్వాన్ని కాపాడుకోవడమే లక్ష్యంగా ప్రవేశపెట్టారని కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే విమర్శించారు. కాంగ్రెస్ న్యాయపత్రను కాపీ కొట్టారని, కానీ అది కూడా సరిగ్గా చేయలేదని ఎద్దేవా చేశారు. నిరుద్యోగం సమస్యను ఎట్టకేలకు ప్రభుత్వం అంగీకరించిందని కాంగ్రెస్ పార్టీ ప్రధాన కార్యదర్శి జైరాం రమేష్ అన్నారు. కేంద్రం ప్రవేశపెట్టిన వికసిత్ భారత్ 2047 బడ్జెట్లో తెలంగాణ పట్ల వివక్ష ప్రదర్శించారని రాష్ట్ర సీఎం రేవంత్ రెడ్డి అన్నారు. ప్రధాని మోదీ మొదటి నుంచి తెలంగాణ పట్ల కక్ష చూపిస్తున్నారని ఆరోపించారు. కుర్చీని కాపాడుకునే విధంగా బడ్జెట్ ఉందన్న తెలంగాణ సీఎం రేవంత్ బీహార్, ఏపీని మాత్రమే పట్టించుకున్నారని, ఇతర రాష్ట్రాలను పట్టించుకోలేదని విమర్శించారు. మొత్తంగా మోదీ 3.0 ప్రభుత్వం ప్రవేశపెట్టిన వార్షిక బడ్జెట్ గత బడ్జెట్ల కంటే భిన్నంగా ఉందనే అభిప్రాయాలను వ్యక్తం చేస్తున్నారు. ప్రతిపక్ష పార్టీల నేతలు గత 10 ఏళ్ల పాటు కేంద్రంలో ఎన్డీఏ ప్రభుత్వమే ఉన్నప్పటికీ ఈ తరహా బడ్జెట్ ఎప్పుడూ ప్రవేశపెట్టలేదనేది విపక్షాల వాదన. కేవలం ఎన్డీఏ ప్రభుత్వాన్ని కాపాడుకోవడం కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టినట్టు కనిపిస్తోందని విమర్శలు చేశారు ప్రతిపక్ష నేతలు. ఏపీ, బీహార్ మినహా ఏ ఇతర రాష్ట్రాలకు చెప్పుకోదగ్గ కేటాయింపులు చేయకపోవడం ఎన్డీఏ ప్రభుత్వ నిరంకుశ వైఖరికి నిదర్శనమని ఆరోపిస్తున్నారు. సాధారణంగా కేంద్ర బడ్జెట్ దేశ ఉమ్మడి ప్రయోజనాలతో పాటు ఆయా రాష్ట్రాల్లో కీలక ప్రాజెక్టులకు నిధులు కేటాయిస్తారని విపక్షాలు చెబుతున్నాయి. కానీ ఈసారి కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కేవలం ఏపీ, బీహార్లకు మినహా ఏ ఇతర రాష్ట్రాలకు నిధులు కేటాయించలేదని దేశంలోని ప్రతిపక్ష పార్టీలు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నాయి. దేశంలోని అన్ని వర్గాల ప్రజల సంక్షేమానికి ప్రాధాన్యత ఇచ్చామని కేంద్రం చెబుతుంటే కేంద్ర బడ్జెట్ కేవలం ఏపీ, బీహార్ల కోసమే ప్రవేశపెట్టినట్లు ఉందని ప్రతిపక్షాలు విమర్శలు చేస్తున్నాయి. కేంద్ర బడ్జెట్లో అన్ని రంగాలకు సమ ప్రాధాన్యత ఇచ్చామని ఎన్డీఏ ప్రభుత్వం చెబుతుండగా కేవలం ఏపీ, బీహార్ రాష్ట్రాల కోసమే బడ్జెట్ ప్రవేశపెట్టారని ప్రతిపక్షాలు ఆరోపణలు చేస్తున్నాయి. మొత్తంగా కేంద్ర బడ్జెట్ తమను నిరాశకు గురి చేసిందని అంటున్నాయి విపక్షాలు.